కిషన్ రెడ్డి గారు వస్తారు బీజేపీ. ఎందుకు కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? బాగా మంచి వర్క్ చేస్తున్నారు కదండి సెంట్రల్లో కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ. మంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ స్టేషన్ చూడండి ఎంత అధునాతంగా చేస్తున్నారు. కొన్ని వందల కోట్లు వెచ్చిచ్చి మన సికింద్రాబాద్ స్టేషనే కాదు అన్ని సెంట్రల్ ఫండ్స్తో చాలా డెవలప్మెంట్ ఉందండి. మరి సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు సరే? సెంట్రల్లో 370+ బీజేపీ, మోదీ గారే. అంటే సెంట్రల్లో మోదీ గారు వస్తారు కాబట్టి ఇక్కడ కానీ కిషన్ రెడ్డి గారిని బీజేపీకి గెలిపిస్తే బెటర్ అంటారా మీరు? లేదండి, ఇక్కడ కిషన్ రెడ్డి కంపల్సరీ, అక్కడ మోదీ గారు కంపల్సరీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారికి గెలిస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందా ఈసారి? 100% ఇస్తారండి. ఆయన చేసిన సేవకి, ఆయన చేసిన డెవలప్మెంట్కి కంపల్సరీ వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడ. సో ఈ 5 years చూసుకుంటే ఆయన సికింద్రాబాద్కి ఏమైనా చేసేది ఉందా, చేసినారంటారా? చేశారు కదండి, చెప్పాను కదా, మన స్టేషన్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. మనం మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి ఏమంటారు ఇక్కడ సికింద్రాబాద్? బలమైన క్యాండిడేట్స్ లేరండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బలమైన క్యాండిడేట్స్ లేరు. దానం నాగేందర్ మొన్ననే వచ్చాడు ఇక్కడ కాంగ్రెస్లోకి. మన పద్మారావు గారు కూడా ఆయన నియోజకవర్గం వరకు ఆయన పవర్ఫుల్, కానీ మొత్తం సికింద్రాబాద్కి కావాలి అంటే కొంచెం ఈయన దగ్గర ఉంది కదా, ఈయన ఆల్రెడీ ఎంపీ, ఈయన దగ్గర ఏంది అనేది ఐడియాసు. కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎలాంటి వారు? చాలా మంచివారు అండి, మంచివారు. మేము పర్సనల్గా పోయినా కూడా, ఒక వ్యక్తిగా పోయినా కూడా అపాయింట్మెంట్ ఇస్తారు, కలుస్తారు, మన సమస్యను వింటారు, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్గా అట్లా సెంట్రల్లో బీజేపీ, ఇక్కడ సికింద్రాబాద్లో కానీ బీజేపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. 100%. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి గారు వస్తారు బీజేపీ. ఎందుకు కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? బాగా మంచి వర్క్ చేస్తున్నారు కదండి సెంట్రల్లో కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ. మంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు, మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన సికింద్రాబాద్ స్టేషన్ చూడండి ఎంత అధునాతంగా చేస్తున్నారు. కొన్ని వందల కోట్లు వెచ్చిచ్చి మన సికింద్రాబాద్ స్టేషనే కాదు అన్ని సెంట్రల్ ఫండ్స్తో చాలా డెవలప్మెంట్ ఉందండి. మరి సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు సరే? సెంట్రల్లో 370+ బీజేపీ, మోదీ గారే. అంటే సెంట్రల్లో మోదీ గారు వస్తారు కాబట్టి ఇక్కడ కానీ కిషన్ రెడ్డి గారిని బీజేపీకి గెలిపిస్తే బెటర్ అంటారా మీరు? లేదండి, ఇక్కడ కిషన్ రెడ్డి కంపల్సరీ, అక్కడ మోదీ గారు కంపల్సరీ ప్రభుత్వం. కిషన్ రెడ్డి గారికి గెలిస్తే మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందా ఈసారి? 100% ఇస్తారండి. ఆయన చేసిన సేవకి, ఆయన చేసిన డెవలప్మెంట్కి కంపల్సరీ వస్తుంది. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడ. సో ఈ 5 years చూసుకుంటే ఆయన సికింద్రాబాద్కి ఏమైనా చేసేది ఉందా, చేసినారంటారా? చేశారు కదండి, చెప్పాను కదా, మన స్టేషన్ అనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. మనం మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి ఏమంటారు ఇక్కడ సికింద్రాబాద్? బలమైన క్యాండిడేట్స్ లేరండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బలమైన క్యాండిడేట్స్ లేరు. దానం నాగేందర్ మొన్ననే వచ్చాడు ఇక్కడ కాంగ్రెస్లోకి. మన పద్మారావు గారు కూడా ఆయన నియోజకవర్గం వరకు ఆయన పవర్ఫుల్, కానీ మొత్తం సికింద్రాబాద్కి కావాలి అంటే కొంచెం ఈయన దగ్గర ఉంది కదా, ఈయన ఆల్రెడీ ఎంపీ, ఈయన దగ్గర ఏంది అనేది ఐడియాసు. కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎలాంటి వారు? చాలా మంచివారు అండి, మంచివారు. మేము పర్సనల్గా పోయినా కూడా, ఒక వ్యక్తిగా పోయినా కూడా అపాయింట్మెంట్ ఇస్తారు, కలుస్తారు, మన సమస్యను వింటారు, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్గా అట్లా సెంట్రల్లో బీజేపీ, ఇక్కడ సికింద్రాబాద్లో కానీ బీజేపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. 100%. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ.